హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలాజీ సార్ క్లాసెస్. మరి ఈరోజు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నల రూపంలో, వాటి వివరణ రూపంలో మనం ఈ క్లాస్ అయితే చేస్తున్నాం. ప్రతి ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ముఖ్యమైన అంశాన్ని మనం కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అన్ని పోటీ పరీక్షలకు కూడా ఈ క్లాస్ అనేటువంటిది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి మీ హెల్ప్ అనేటువంటిది నాకు చాలా అవసరం. సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్ ప్రాబ్లం అనేటువంటిది చాలా ఎక్కువ. సో ఈ నక్సలిజాన్ని అంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఆపరేషన్ అంటే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఆ విధంగా తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో మరి ఇక్కడ ఆపరేషన్ విహార్, ఆపరేషన్ వేట, ఆపరేషన్ ప్రహర్, అదేవిధంగా ఆపరేషన్ విజయ్ అని మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్ ఏంటి అంటే ఆపరేషన్ ప్రహార్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి వివరాలు చూసినట్లయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలిజాన్ని అదుపు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మరి జార్ఖండ్లోని 3 బెటాలియన్లు, బీహార్లోని సిఆర్పిఎఫ్ బలగాలు, ఈ రెండింటినీ కలిపి ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్కు వీళ్ళని తరలించి ఈ ప్రోగ్రామ్కి వీళ్ళు ఏం పేరు పెట్టారు అంటే మనకి ఆపరేషన్ ప్రహార్ అని పేరు పెట్టి ఈ నక్సల్స్కి వ్యతిరేకంగా ఈ బెటాలియన్స్ అనేటువంటిది పనిచేయబోతున్నాయి. వాటిని నక్సల్స్ని ఏరివేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ అనేటువంటి దాన్ని ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. ఏ విధంగా ప్రారంభించారు అంటే వర్చువల్గా ప్రారంభించారు, అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ విధంగా ప్రారంభించిన జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో ఇది ఏ జిల్లాలో ఉంది అనేటువంటిది క్వశ్చన్ అన్నమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో ఉందండి. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ నెల్లూరు జిల్లాలో ఉంది. మరి వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంగా మనకు 76.89 ఎకరాలలో ఈ హార్బర్ను అభివృద్ధి చేశారు. సో మరి ఇది ఏ జిల్లాలో ఉందంటే నెల్లూరు జిల్లాలో ఉంది. భాగస్వామ్యం ఎవరు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే కేరళలో చైల్డ్ పోర్నోగ్రఫీ అనేటువంటి దాన్ని మనకి కంట్రోల్ చేయడానికి కేరళ పోలీసులు ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మరి ఆపరేషన్ స్టార్ట్ చేసినటువంటి ఆపరేషన్ పేరేంటి అని చూసుకుంటే ఇక్కడ మనకి ఆపరేషన్ షీ హంట్ అనేటువంటిది ఈ ప్రోగ్రామ్ యొక్క పేరు అనమాట. మరి వివరాలు చూసినట్లయితే కేరళ రాష్ట్రంలో చైల్డ్ పోర్నోగ్రఫీపై మనకి కేరళ పోలీసులు ఆపరేషన్ ఫీ హంట్ అనేటువంటి ప్రోగ్రామ్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఎవరైతే ఇంటర్నెట్లో చిన్నపిల్లల యొక్క అశ్లీల వీడియోలు కానీ ఫోటోలు కానీ అప్లోడ్ చేస్తారో, లేదా వాటి కోసం వెతుకుతారో, డౌన్లోడ్ చేస్తారో, లేదా షేర్ చేస్తారో అట్లాంటి వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడానికి పీ హంట్ అనేటువంటి ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది కేరళ పోలీస్. ఇక బృందావన్ గ్రామ్ అనేటువంటి ఒక పథకాన్ని ఇటీవల ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అంటే గో సంరక్షణ, అదేవిధంగా మనకు సోలార్ ఎలక్ట్రిసిటీ, ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ అందించడం కోసం బృందావన్ గ్రామ పద్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది, గ్రామ్ పద్. సో మరి ఈ పథకాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఎవరు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అండి. మరి వివరాలు చూస్తే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బృందావన్ గ్రామ్ అనేటువంటి పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కొన్ని గ్రామ పంచాయతీలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతారనమాట. ఇందులో భాగంగా గో సంరక్షణ, గ్రామీణ అభివృద్ధి, సోలార్ ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ కూడా ఇందులో యాడ్ చేసి దీంతో పాటుగా గీతా భవన్ ప్రాజెక్ట్, ప్రతి విలేజ్కి కూడా ఒక గీతా భవన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసే విధంగా ఈ బృందావన్ గ్రామ్ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఇది మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ని ఏ దేశంలో రూపొందించారు అనేటువంటిది క్వశ్చన్. మరి ఇటీవల గిన్నిస్ బుక్లోకి ఎక్కడం అయితే జరిగింది. బ్రిటన్లో ప్రపంచంలో అతిపెద్ద ఐఫోన్ అంటే దాదాపుగా 6.5 అడుగుల ఐఫోన్ అనేటువంటి దాన్ని, 6.74 అడుగుల పొడవైనటువంటి ఐఫోన్ అనేటువంటి దాన్ని రూపొందించారు. ఇది గిన్నిస్ రికార్డుకి ఎక్కడం అయితే జరిగింది. మిస్టర్ హూస్ ద బాస్ అనేటువంటి పేరిట మనకు ఈ యొక్క హూస్ ద బాస్ అనేటువంటి యూట్యూబర్ ఎవరైతే ఉంటారో ఆయన దీన్ని రూపొందించడం జరిగింది అన్నట్టు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జంతువుల్లో రక్తం పీల్చే ఒక పురుగు నుంచి మనుషుల్లోకి ఒక వైరస్ అనేటువంటిది
వ్యాపిస్తుంది అని, వెట్లాండ్ వైరస్ అనేటువంటిది వ్యాపిస్తుంది అని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే చైనా అండి. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు వ్యాపించే వెట్లాండ్ వైరస్ అనేటువంటి దాన్ని మనకి చైనాలో కొత్తగా కనుక్కున్నారు. ఈ వ్యాధికి కొన్నిసార్లు నరాల సంబంధిత వ్యాధులు కారణమవుతున్నాయి. అదేవిధంగా మనకు నరాలు బలహీనమైనటువంటిది అవుతుందని చెప్పేసి చైనాలో జింజా నగరంలో 61 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తిలో ఈ వైరస్ను కనిపెట్టడం జరిగింది. ఈ వైరస్ అనేది జంతువులను మనుషులను కంబైన్డ్గా ఏదైతే బైట్ చేసేటువంటి ఇన్సెక్ట్స్ ఉంటాయో వాటి ద్వారా వస్తున్నట్టుగా ఈ వెట్లాండ్ వైరస్ను కనుక్కోవడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇటీవల మనకి ఫ్రాన్స్లో పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఏ ఒలింపిక్స్ అయినా అయిపోయిన తర్వాత వెంటనే పారా ఒలింపిక్స్ స్టార్ట్ అవుతాయి. పారా ఒలింపిక్స్ అంటే మనకి వికలాంగులకి పెట్టేటువంటి ఒలింపిక్స్ అనమాట. అయితే ఇటీవల జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ ఎన్నోవ ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ అనేటువంటిది. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 17వ పారా ఒలింపిక్స్ అండి. మరి 17వ పారా ఒలింపిక్స్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు కూడా ప్యారిస్లో జరిగాయి. 170 దేశాలు ఇందులో పాల్గొంటే 4463 మంది అథ్లెట్స్ ఇందులో పాల్గొన్నారు. 22 క్రీడలు ఉన్నాయి. 22 క్రీడల్లో 549 క్రీడాంశాలు ఇది పాల్గొన్నారు. భారతదేశం నుంచి పాల్గొన్న వారు 84 మెడల్స్ అనేటువంటి మనకు తీసుకురావడం జరిగింది. ఈ క్రీడల ప్రారంభ వేడుకలకు భారతదేశం నుంచి భాగ్యశ్రీ జాదవ్ అథ్లెట్ అండి. ఆమె సుమిత్ ఆంటిల్ ఈమె కూడా అథ్లెటే. వీళ్ళిద్దరూ కూడా ఇందులో పతకదారులుగా వ్యవహరించారు. ముగింపు వేడుకలకు వచ్చేటప్పటికి భారతదేశం నుంచి హరీందర్ సింగ్ మరియు ప్రతిపాల్ వీళ్ళిద్దరూ కూడా ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఇది ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మరొకటి ఏంటంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్ స్లైడ్ రూపంలో కావాలన్నప్పుడు డిస్క్రిప్షన్లో మనకి యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటుంది. ఆ ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్తే ఈ కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా మీకు ఉచితంగా లభిస్తుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను వేస్ట్ను ఉత్పత్తి చేయడంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నామండి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేయడంలో భారతదేశం తొలి స్థానంలో ఉంది. ఎవరు చెప్పారు ఈ విషయం? బ్రిటన్కి చెందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ అనేటువంటి పరిశోధకులు అధ్యయనం చేసి భారతదేశం ప్రతి సంవత్సరం కూడా 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ను ఉత్పత్తి చేస్తున్నట్టుగా తెలియజేశారు. మనం ఫస్ట్ ప్లేస్లో ఉంటే తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనా, పాకిస్తాన్ వెళ్ళున్నారు. మరి అమెరికా 90వ స్థానంలో ఉంది. బ్రిటన్ 135వ స్థానంలో ఉంది. అంటే ప్లాస్టిక్ వేస్టేజ్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం మనదే. సో సిగ్గుపడాలి ఈ విషయానికి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఉద్యోగులకి కేవలం 4 days వర్క్ చేస్తే చాలు అని 4 working days ఇన్ ఏ వీక్ అని ఇటీవల ప్రారంభించినటువంటి దేశం ఏది? సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే జపాన్ అండి. జపాన్ కేవలం వర్కింగ్ డేస్ అనేటువంటిది వారానికి 4 రోజులు మాత్రమేనండి. 4 రోజులు వర్క్, 3 రోజులు హాలిడేస్ అని తీసుకొచ్చారనమాట. ఈ విధంగా తీసుకొస్తే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అని వీళ్ళ నమ్మకం. అందుకని కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఇలా 4 రోజులు వర్కింగ్, 3 రోజులు రెస్ట్ అనేటువంటిది ఇచ్చారు. అదే మన దేశంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తే వాళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నా సరే 59 నుంచి 61, 61 నుంచి 63, 63 నుంచి 65 కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళతోటే నడిపేస్తూ ఉంటారనమాట. సో దానికి భిన్నమైనటువంటి పరిస్థితి ఇది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 7వ రాష్ట్రీయ పోషణ్ మహాకార్యక్రమం, రాష్ట్రీయ పోషణ్ అనేటువంటిది 7వ ఎడిషన్. రాష్ట్రీయ పోషణ్ అంటే పోషకాహార లోపాన్ని గుర్తించి పోషకాహారాన్ని అందించేటువంటి ప్రోగ్రామ్. ఈ 7th ఎడిషన్ అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది స్టార్ట్ చేసింది మహిళా శిశు అభివృద్ధి శాఖ. మరి ఎక్కడ స్టార్ట్ చేశారంటే కరెక్ట్ ఆన్సర్ మనకి గుజరాత్లో స్టార్ట్ చేశారు. మరి వివరాలు చూసినట్లయితే 7వ రాష్ట్రీయ పోషణ్ మహాకార్యక్రమం అనేటువంటిది గాంధీనగర్లో మహాత్మా గాంధీ మందిర్లో మరి కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ శాఖ మంత్రి అయినటువంటి అన్నపూర్ణాదేవి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఇది పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ఈ ప్రోగ్రాం అనేటువంటిది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జల సంచయ్ జన్ అనే భగీదారి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ వాటర్ కన్జర్వేటివ్కి ప్రయారిటీ ఇచ్చేటువంటి ప్రోగ్రాం అనమాట. ఈ ప్రోగ్రామ్ని ఎక్కడ స్టార్ట్ చేశారని చూసుకున్నట్లయితే సూరత్లో స్టార్ట్ చేశారు. మరి ఈ ప్రోగ్రాం యొక్క పూర్తి వివరాలు చూసినట్లయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్లోని సూరత్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాటర్ కన్జర్వేషన్ అంటే వర్షపు నీరు ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవడానికి దాదాపుగా 24,800 వర్షపు నీటి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి ప్రోగ్రాం మనకి ఈ యొక్క జల్ సంచయ్ జన్ భగీరథి అనేటువంటి కార్యక్రమం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే
భారతదేశంలో ఎన్ని కోట్ల మంది రైతులకు ఆధార్ తరహా ఐడి కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది? అంటే రైతులకు ప్రత్యేకమైనటువంటి ఐడి కార్డ్స్ అనమాట. అవి చూసుకుంటే 11 కోట్ల మందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్నటువంటి వచ్చేటువంటి 3 ఆర్థిక సంవత్సరాలు ఇది పూర్తి చేయాలని టార్గెట్గా ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వం రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే ఏవైతే పథకాలు ఉంటాయో వాటిలో ట్రాన్స్పరెన్సీ పెరిగేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది అన్నట్టు. ఇక అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం అనేటువంటిది ఏ రోజు జరుపుకుంటారు అనేటువంటిది ప్రశ్న. మరి అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం చూసుకుంటే సెప్టెంబర్ 8న జరుపుతారండి. మరి వివరాలు చూద్దాం. అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 8న ఇది జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ప్రమోటింగ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్, లిటరసీ ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ పీస్. ప్రమోటింగ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా లిటరసీ ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ పీస్ అనేటువంటి కార్యక్రమంతో అనేటువంటి థీమ్తో ఈ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సెప్టెంబర్ 8న స్టార్ట్ చేశారు. ఇక ఐఐటి ఢిల్లీ ఏదైతే ఉందో, ఐఐటి ఢిల్లీ తన యొక్క బ్రాంచ్ని మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బ్రాంచ్ని స్టార్ట్ చేసింది. అంటే విదేశాల్లో ఐఐటి ఢిల్లీ బ్రాంచ్ అనమాట, క్యాంపస్ అనమాట. అయితే అది ఏ దేశంలో అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఐఐటి ఢిల్లీ అంతర్జాతీయ మొదటి క్యాంపస్ మనకి అబుదాబీలో స్టార్ట్ చేశారండి. ఈ అబుదాబీ మనకి ఢిల్లీకి క్యాంపస్ను అబుదాబీలో క్రాన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రారంభించారు. ఇది మొట్టమొదటి అంతర్జాతీయ క్యాంపస్ మన ఐఐటీలకు సంబంధించి. ఇందులో 52 మంది విద్యార్థులతో ఫస్ట్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. జేఈ అడ్వాన్స్ పరీక్ష, కంబైన్డ్ అడ్మిట్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని రాసిన వాళ్లకు ఇక్కడ ప్రవేశం కల్పిస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఈరోజు క్లాస్కి. దేశవ్యాప్తంగా గత 4 ఏళ్లలో ఇళ్ల ధరలు ఎంత శాతం పెరిగాయి, హైదరాబాద్లో పెరిగాయి అని మ్యాజిక్ బిక్స్ అనేటువంటి కన్సల్టెన్సీ సంస్థ తెలిపింది. గత 4 ఏళ్లలో భారతదేశంలో మరియు హైదరాబాద్లో ఎంత పెరిగాయని చెప్పింది అంటే 80% ఇళ్ల రేట్లు పెరిగాయి. బట్ ఆ స్థాయిలో మన యొక్క ఆదాయాలు అనేటువంటివి పెరగట్లేదు కాబట్టి తీవ్రమైనటువంటి రుణాల్లో అదేవిధంగా అప్పుల్లో కూరుకుపోతున్నారు జనాలని ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో మరి ఇవి ఈరోజుకి ముఖ్యమైనటువంటి అప్డేట్స్, అదేవిధంగా ప్రశ్నల రూపంలో. ఈ మెటీరియల్ మీకు కావాలన్నప్పుడు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా 10,000 ప్రశ్నలతో 12,000 ప్రశ్నలతో జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ మనం కేవలం 99 రూపీస్కి యాప్లో అందిస్తున్నాము. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఫ్రీ మెటీరియల్స్ ప్రతిరోజు వస్తాయి కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి.